హాయ్ హలో అండి. నేను మీ వైజాగ్ శ్యామ్ని. నేను ఈరోజు ఒక విలేజ్ వైపు నుంచి వెళ్తుంటే ఆ రోడ్డు పక్కన నాకు ఒక బొప్పాయి తోట కనబడింది. అది చూసిన వెంటనే నాకెంతో బాగా నచ్చింది. ఆ తోటంతా చూడడానికి చాలా అందంగా అనిపించింది. నేను చూసేసరికి నేనొక్కడినేనా, ఇది చాలామంది ఇలాంటి తోటలు చూడాలనుకుంటారు కనుక ఈ వీడియో కంపల్సరీగా తీయాలనిపించింది. చాలామంది సిటీస్‌లో ఉంటారు. వాళ్ళకి ఇలాంటి తోటలు కనబడడం చాలా అరుదు. అందుకోసమని ముఖ్యంగా అటువంటి వారి కోసమని ఈ వీడియో తీశాను నేను. తోట చూడడానికి చాలా అందంగా ఉంది. మీరెవరైనా గానీ విలేజ్ సైడ్ వెళ్తే ఇటువంటి తోటల వైపు నుంచి వెళ్తే తప్పకుండా వెళ్లి ఫోటోస్ తీసుకోండి. చాలా బావుంటది. ఇవంతా నేచురల్‌గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ వీడియో తీస్తుండగా ఇంకెందుకని నేను కూడా ఆ తోటలో ఒక రౌండ్ కొట్టేసాను. అలా చక్కగా టచ్ చేస్తూ అలా అటు ఇటు నడుచుకుంటూ బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అవన్నీ చూసుకుంటూ. చాలా చాలా నచ్చింది. చాలామందైతే అక్కడ ఫ్రూట్ షాపుల్లో సిటీస్‌లో బొప్పాయి కొనుక్కొని తింటూ ఉంటాం. అది అందరి సహజం. కానీ ఇలా తోటలో తిరిగి ఇలా చూసుకునేదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ పక్కనే వంగ తోట ఒకటుంది. వంకాయ తోట. అన్నీ బ్రింజల్స్ అవన్నీ వంకాయలు. చాలా బాగా అనిపించింది అది కూడాన. అందుకోసమే ఆటిలికి కూడా వీడియో తీశాను. వంగ తోట చాలా పెద్దదుంది అవన్నీ కూడా. చాలా పెద్ద తోట అదంతా కూడా. చాలా బావుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా. ఇంకా అక్కడ బొప్పాయి తోటతో దాని పక్కన వంకాయ తోట కూడా ఉంది. వంగ తోట. ఇంకా కొంచెం అటువైపు వెళ్తే బంతి పువ్వులు కూడా ఏశారు. అక్కడ గట్టు అంట అలాగా పక్కాలని చూస్తే బంతి పువ్వులు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఈ వీడియోలో ఇంకోటేటంటే 2 ఆకుకూరల వీడియోలు తీశాను. ఆ ఆకుకూరల పేర్లేంటో మీకు తెలిస్తే కిందన కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీరు టైప్ చేసి పెట్టండి ఆకుకూరల పేర్లు ఏమైనా తెలిసినట్లయితే. సో, వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నేను మీ వైజాగ్ శ్యామ్‌ని. థ్యాంక్ యూ.